హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మేము మళ్ళీ కిరాణా షాప్ పెట్టినాము. లత, ఏం చేస్తాను? ఇగో సామాన్ చదువుతాను అన్ని. మరి నేను మళ్ళీ నీకు కిరాణా షాప్ పెట్టినా కదా, అంటే అంతకుముందు ఖాళీగా ఉండేది, ఇప్పుడు ఒక పని పడ్డట్టు అయిపోయింది కదా, నీకేమనిపిస్తుంది? ఇక అప్పట్లో ఖాళీగా ఉంటానైతే మంచిగా అనిపించలేదు, కిరాణా షాప్ పెడితే బాగుండు అని అనిపించింది. ఇక కిరాణా షాప్ అయితే పెట్టినాం. చాలా బాగా అనిపిస్తుంది. ఇది వరకు కూడా కిరాణా షాప్ నడిపినాం, కానీ ఇప్పుడు ఇది కొత్తగా పెట్టుడితో అంత కొత్తగా అనిపిస్తుంది. అంటే వీడియోల కోసం వీడియోలు చేద్దామని కిరాణా షాప్ బంద్ చేసినాం కదా, మళ్ళీ వీడియోలు చేయాలి, ప్లస్ కిరాణా షాప్ పెట్టాలి, నడిపియాలి, నీ సామాన్ తేవాలి, నువ్వు అమ్మాలి. మరి నీకు అంటే ఎట్లా ఉంది? ఏం కాదు, ఇక ఇటు వీడియోలు చేసుకుంటా, ఇటు కిరాణా షాప్ కూడా అమ్ముతా. అటు అటు మధ్యాహ్నం అక్కడ చేద్దాం వీడియోలు, ఇక్కడ పొద్దున ఇక కొద్దిసేపు బంద్ చేసి పోయి అయినా కానీ వీడియోలు చేసుకున్నాం. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇది సంగతి. కిరాణా షాప్ అయితే మొత్తానికి పెట్టేసినాము. ముందు